కట్టుకోమని చెప్పేది వారే, కూల్చేది వారే, అంతా నా ఇష్టంలో పాలన. మున్సిపల్ అధికారుల తీరుతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. గోదావరిఖని చౌరస్తాలో కొద్ది రోజుల క్రితం షాపింగ్ కాంప్లెక్స్ కోసం అంటూ సింగరేణి అధికారులు, మున్సిపల్ అధికారులు చౌరస్తా టాక్సీ అడ్డా వైపు రోడ్డు పక్కన ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బార్బర్ షాపు, పూల కొట్టు, జ్యూస్ సెంటర్ తదితర షాపులను ఖాళీ చేయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా మెన్స్ క్లబ్ పక్కన ఖాళీ స్థలంలో తమ వ్యాపారాలు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించారు. అప్పుడు స్వయంగా మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి స్థలాన్ని చదును చేయించి అక్కడ షాపులు వేసుకోనని చెప్పడంతో దాదాపు 70,000 రూపాయల వరకు ఖర్చు చేసి వారు షాపులను వేసుకున్నారు. ఈ రోజున మున్సిపల్ అధికారులు బుల్డోజర్తో వచ్చి షాపులను తొలగిస్తాం, అందులోని సామానులు బయటకు తరలించండి అని చెప్పడంతో మొన్ననే కష్టార్జితంతో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి వేసుకున్న షెడ్లను కూలుస్తామనడంతో వారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు కట్టేటప్పుడు మాత్రం అడ్డు చెప్పకుండా అంతా పూర్తి సజావుగా షాపులను నడుపుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కూలగొడతామని అనడంతో వారి దుకాణానికి అంతు లేకుండా పోయింది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయ్యేంత వరకు 6 నెలల వరకు ఇక్కడే ఉండమని చెప్పి ఇలా కూల్చడం ఏమిటని షాపుల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. మన ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. మాకు ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ మహాకాళి స్వామి షెడ్లను వేసుకోమని చెప్పడం మూలంగానే వేసుకోవడం జరిగిందని, తమను అర్ధరహితంగా ఇలా రోడ్డున పడవేస్తే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అప్పుడు వేసుకోమని ఇప్పుడు కూల్చుతామంటూ అంతా నా ఇష్టం అంటున్నారని బాధతో విలపించారు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిందా అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడ లేటుందాకా అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బజార్కి ఈ రకంగా సామాన్లు ఈ బజార్లో పడేస్తే మా కడుపు మేము ఎక్కడ తినాలి, ఎక్కడ బతకాలి? మా ఒక్కొక్కరి మీద 4 బతికి 4 రోజులు మా పరిస్థితి ఏంటి? ఇంత ఘోరం. గంట కూడా సామాను వాళ్ళే పడేస్తున్నారు. మమ్మల్ని కూడా తీసుకుని ఎక్కడ పడేస్తే అయిపోద్దిగా. మమ్మల్ని కూడా పడేస్తే అయిపోద్ది. ఒకసారి సామాన్ ఎందుకు మమ్మల్ని కూడా పడేస్తే కొంత అయిపోద్ది. ఇంత ఘోరం ఎక్కడ దేశం ఎక్కడా లేదు. మనం ఇండియాలోనే బతుకుతున్నాం. స్వతంత్ర దేశం ఇది, అందరూ బతకొచ్చు. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉందా? నేను ఎంత లెక్క తిరిగామో కానీ ఇంత ఘోరం ఎక్కడా లేదు. కనీసం ఒక ఫోటో మండి 50 తీసుకొని వస్తున్నాం. ఈ రేపు పొద్దున 4 లక్షలు పెట్టాలా? మేము ఏం చేయాలి? వాళ్ళ భార్య ఇటు వేసుకోపోయినారంటే మేము వేసుకొని కట్టుకున్నాం. ఇక్కడ మేము కావాలని మేము కట్టుకోలేదు కదా. రేకులు కూడా కాదు, మా ఇన్పటేలా కూడా కాదు. రూమ్స్ ఉంటే ఇక్కడ వచ్చి కట్టుకోమంటే కట్టుకున్నాం. లేకపోతే మేమేందుకు కట్టుకుందాం? కూలగొట్టమంటారు కదా. ఇప్పుడు మేము అంటాం 6 నెలల తర్వాత అది కట్టి ఇస్తున్నాం తర్వాత మేము తీసుకొని పోతామని మేమే అన్నాం. ఇవి కట్టుకున్నాయి. ఇప్పుడు మేము అంటామా? ఇప్పుడు కావాలని ఇచ్చేసుడే కదా. మేము ఇప్పుడు ఇక్కడ ఉంటామని పర్మనెంట్ కూడా అని చెప్పలే వాళ్ళకి, ఎవరికి. పోతానని చెప్తాను. ఇప్పుడు కావాలని మేము ఇక్కడ ఇచ్చేస్తానా? మా దగ్గర రూపాయలు లేక ఏదో అడ్డికి అప్పు చేసుకొని వచ్చి బతుకుతాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ షాపులు తీసేవాల్సి వస్తుంది, అభివృద్ధిలో భాగంగా మీకు షాపులు కట్టిస్తామని చెప్పారు. షాపులు కట్టిస్తామంటే మేము కూడా దానికి సహకరించడం, మా షాపుల్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండి, సార్ ఇక్కడ మాకేదైనా కొంచెం జాగా చూపించండి, మేము చూసుకుంటాం, ఎందుకంటే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు అని చెప్పి వాళ్ళే అన్నారు. 6 నెలల షాపులు కట్టిస్తామని అన్నారు. సరే తాత్కాలికంగా ఏదైనా చూసుకోండి అని చెప్పారు. మాకు మహాకాళి స్వామి ఉన్న తర్వాత మేడం ఏది ఎమ్మెల్యే గారి భార్య వాళ్ళిద్దరూ ఇక్కడ జాగా చూపించడం వల్ల మేము కట్టుకోవడం జరిగింది. తాత్కాలికంగా కట్టుకోవడం కాబట్టి ఎవరి పర్మిషన్లు తీసుకునే అవసరం లేదు. పర్మిషన్లు తీసుకుంటే పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో పర్మిషన్లు కూడా మేము వాళ్ళని అడగలేదు. అది మున్సిపల్ ఆఫీసర్లు కూడా వచ్చారు, ఏది టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చూసిర్రు. వాళ్ళు కూడా వీళ్ళు ఎంబడున్నారు. ఈ జాగా చూపించినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. తర్వాత మేము కట్టుకునేదాకా ఇది లాస్ట్ మంత్ 18వ తారీఖు నాడు స్టార్ట్ చేస్తే ఒక 1 మంత్ పట్టింది మాకు కట్టడానికి. ఈ 1 మంత్ కూడా మున్సిపల్ సిబ్బంది వస్తూ చూసుకుంటూ వేరు, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా చూసుకుంటూ వేరు. మేము షాపులు షిఫ్ట్ చేసినాం. షాపులు షిఫ్ట్ చేసినాక మా షాపులు అక్కడ కూలగొట్టినాక మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాక కనీసం ఒక 4 రోజుల వ్యవధిలోనే మళ్ళీ వీటిని కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారు, ఏం కూలగొట్టారు వాళ్ళకు మాకే అర్థం కాలే. మేము కనీసం ఒక 60-70 నష్టపోయినాం. ఇవి వాళ్ళు చెప్పకపోతే మేము కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాకు అసలు వాళ్ళ మాట మీదకే కట్టుకున్నాం మేము. ఇప్పుడు మేము నష్టాన్ని ఎట్లా అంటే అప్పులు తెచ్చి కట్టుకున్నాం. మా దగ్గర ఎవరి దగ్గర ఏం పైసలు లేవు, స్టాక్ పైసలు ఏం లేవు. మేము అప్పులు తెచ్చి కట్టుకున్నాం. మేము అందరం నష్టపోయినాం.